ఒక్కరు కూడా అడగలేదా నిన్ను? అడగలే. అందుకనే ఇప్పుడు అనట్లేవా రామా అని? ఎవరు అడగలేదు, తెలియదు పాపం. అడగలే. పైసలు నేను ఇవ్వకపోయినా ఏం కాదు గాని రామా అని అనవు, అంతే కదా? అదే నువ్వు పైసలు ఇవ్వకపోయినా పర్లేదు, ఎవరైనా ఇస్తాడు, నేను రామా అని అంటావు, అంతే కదా? రామా అనవు, కృష్ణ అని కూడా అనవు, ఆయన అనవు, అయినా గాని అనలేవు. తీసుకొచ్చి కొట్టి ఎవరిని? కానిస్టేబుల్ తీసుకొని వచ్చి కొట్టినా కానీ రామా అనవు, అనవు. నేను కొట్టేయాల్సిన అవసరం ఏముందిలే కానీ. ఎందుకు అంత కోపం రాముడు అంటే? కొద్దిగా చెప్పరాదు, మేము కూడా తెలుసుకుంటాం, మేము కూడా వదిలేస్తామేమో మరి. కొద్దిగా చెప్పరాదు, మేము తెలుసుకుంటాం. ఎందుకు ఏమన్నా రాముడు కోపం చేసిందా? ఏమైంది? ఏమన్నా బడిపోయినా అర్థం కాలేదు. ఎవరితో అంటున్నావు? నాతోనా ఆయనతోనా? నీతోనా అంటున్నాం కదా మేము. ఏమన్నా పడిపోతున్నా? అసలు ఇప్పుడు నువ్వు మంచిగానే రామా చెప్పినావు కదా, ఇప్పుడేమో అంటున్నావు, ఏమైంది అంటున్నాం? మరి అంతర్దేవుని కలుస్తాము, అందరిదేవుని కలుస్తాము. నిన్నెవరన్నారు? ఇప్పుడు నువ్వు మంచోడివే కదా, నువ్వు మంచోడివే కదా. అంత కండిషన్ మాట్లాడుతున్నాం. ఆమె పరిస్థితి బాగలేదు. ఏం బాగలేదు? ఏం బాగలేదు? మగ చచ్చిపోయిన కాంటాక్ట్ మంచిగా లేదు వాళ్ళు. నేను చంపినా కానీ రామా అని అంటాను కదా. ఎవరు చంపుతారు నిన్నలే కానీ? అయ్యయ్యో పాపం, మాకంత పుణ్యం పాపం వద్దులేదు. కానిస్టేబుల్ కొట్టినా ఏం కాదంట. అయ్యో మాకేం అవసరం అమ్మా? ఏం అవసరం? పైసలు ఇవ్వకుండా ఉంటాం అంతే, పైసలు ఇవ్వకుండా ఉంటాం అంతే. నేను ఒక్కని ఇవ్వకపోతే బతకలేవు, అది కూడా కరెక్టే. అవును, ఎంతమంది ఒక్కరు లేకుండా బతక కాదు. వాళ్ళందరూ వదిలేసిరట, అలా కొట్టిరట, నన్ను ఎవరు